తీరా హుక్కు నేనిక్కడికి నిన్న రాత్రే వచ్చాను లక్కుని వెతుక్కుంటూ. అలాగా? అయితే రండి ఇంటికి వెళ్దాం. అరే అరే సక్కు, ఏం చేస్తున్నావు? నన్ను చూడు నువ్వు. సరే, చేతులు తీసేసానులే. ఇప్పుడు చూడండి ఎవరొచ్చారు. పిలిచినప్పుడు రారు, ఇప్పుడు పిలవకుండానే వచ్చి ఎలా నవ్వుతూ చూస్తున్నారు. ఇప్పుడు నన్నెందుకు బయటికి తీసుకొచ్చావు? నాకసలు మాట్లాడాలని లేదు. లక్కు అమ్మ, ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. నన్ను ఎగతాళి చేసి నవ్వడానికే కదా. నేను చాలా కోపంగా ఉన్నానని ఆయనకి తెలిసిపోయి ఉంటుంది. ఊళ్ళో వాళ్ళందరికీ సహాయం చేస్తారు, భార్యని చూసుకోవడం చేత కాదని ఎవరైనా అంటారని భయపడుంటారు. నలుగురిలో తన గౌరవ మర్యాదలు తగ్గకూడదని వచ్చుంటారు. అంతేగాని నా ప్రేమని గుర్తించి ఖచ్చితంగా నా కోసం వచ్చుండరు. నాకేనతో మాట్లాడాలని లేదు. అయ్యో లక్కు అమ్మ, మీరేం బాధపడకండి. ముందు ఇంట్లోకి రండి, మనం లక్కు అమ్మకి నచ్చ చెబుదాం. ఒళ్ళంతా మండుతోందిరా, నేను కాలిపోయాన్రా. అయ్యో 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 అయ్యగారు, ఈ వయసులో మీరిలా అరవడం ఏం బాగోలేదు. మీరిలా జీవోత్సవంలా ఈకలు తీసిన కోళ్ళ ఉంటే చూడలేకపోతున్నారు అయ్యగారు. అరే, నా సక్కు ఎక్కడుంది? చెప్పరా, నా సావిత్రి ఎక్కడుందిరా? దీనికి ఏమీ తక్కువ లేదు, ఇవన్నీ బాగానే గుర్తున్నాయి. అయ్యో అయ్యగారు, ఎవరో మంత్రించడం వల్లే మీకు ఇలా అయ్యిందని నాకు అనిపిస్తోంది. ఈ సమయంలో ఆ పిల్ల గురించి ఎందుకండి మీకు మంట మంట? అయ్యో అయ్యగారు, లేవకండి, మీ ఆరోగ్యం ఏం బాగోలేదు, పడుకోండి. ఏమండి, మీరు ఆందోళన పడకండి. ఒంట్లో ఓపిక వచ్చేంత వరకైనా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. నా మాట వినండి. ఈ ఔషధం వేసుకుంటే మెరుగ్గా ఉంటుంది. పాండురంగడి నామం స్మరించండి, మనశ్శాంతిగా ఉంటుంది. ఏమండి, ఏం లేదు, కంగారు పడకండి. అమ్మా, నాన్న, బామ్మ, ఎవరొచ్చారో చూడండి.
నాన్నగారు ఈయన చూడండి, ఈయన పేరు రంగా. మన లక్కు అమ్మ భర్త రంగా. చాలా బాగున్నారు కదా. ఇక వీళ్ళ గొడవ తీరిపోయినట్టే. సఖు, నలుగురు చూస్తుండగా భార్యాభర్తల గొడవ గురించి ఇలా మాట్లాడకూడదు. వాళ్ళ గొడవల్ని పట్టించుకోకూడదు. అవి ఎక్కువ కాలం ఉండవు. రండి అల్లుడు గారు, లోపలికి రండి. రండి, ఇది మీ ఇల్లే అనుకోండి. మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతున్నాను. రండి. ఆ, వద్దు, ఆయన ఇంట్లోకి పిలవకండి. ఇప్పుడు చూస్తాను ఈయన ఏం చేస్తారు. ఎప్పుడు నన్ను ఎగతాళి చేసి ఆట పట్టిస్తూ ఉంటారుగా. ఇప్పుడు నా వంతు ఏం చేసి లోపలికొస్తారో చూస్తాను. దేవి, నీవు దైవత్వాన్ని త్యాగం చేశావు, కానీ నీ మనసులోని మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి. కావాలని నన్ను రానివ్వటం లేదు కదా. ఇప్పుడు చూడు, అందరూ నా తరపునే మాట్లాడతారు. లకు తల్లి, ఎందుకే నీకింత మొండితనం? కళ్ళెదురుగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు. ఎందుకే? నిన్న జరిగింది అల్లుడు గారికి చెప్పనా? రాత్రి నిద్రపోకుండా మేల్కునే ఉన్నావు. బయట చిన్న చప్పుడైనా ఎవరైనా వచ్చారేమో అని చూసావు. ఎన్నిసార్లు నిద్రలేచి చూసావు. అల్లుడు గారిని వాకిట్లో నిలబెట్టడం ఏమన్నా పద్ధతేనా? కూతుర్ని గారాబం చేసినట్టు అల్లుడు గారిని కూడా చెయ్యాలి కదా. జరిగింది మర్చిపోయి మీ శ్రీవారిని పిలవండి. అవును లక్కు అమ్మ, లోపలికి రమ్మనండి. ఆయన మీకోసమే వచ్చారు. పిలవండి. వద్దంటే వద్దు. అయ్యో, మహారాణి ఆజ్ఞ ఇవ్వకపోతే నేను లోపలికి రానంటే రాను. చాలా బాగుంది. ఎంత బాగా నటిస్తున్నారో. నిజమని నమ్మేస్తారు. పోనీలే సకు, ఆయన్ని లోపలికి రానివ్వు. ఆగండి. ఇదిగో అమ్మా, తాతయ్య వాళ్ళ ఇంట్లో నాన్నగారికి ఎలా స్వాగతం పలుకుతారు? మనం కూడా అలాగే చేయాలి కదా. ఆయన మన ఇంటి అల్లుడు. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి రొట్టె ముక్క తెస్తాను.